హరియాణా వనస్థలి నేషనల్ పార్క్ భూమిని ప్రైవేటుదిగా చూపి అమ్ముతున్నారని శంషాబాద్ డిఎఫ్ఓ విజయానంద్, సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు. ఇలాంటి మోసకారుల మాటలు నమ్మి మోసపోవద్దని వారు హెచ్చరించారు. మన్సూరాబాద్ సర్వే నెంబర్ 7లోని 582 ఎకరాల అటవీ భూమి తమ తల్లిదని యూసఫ్ ఖాన్ భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా అమ్ముతున్నట్లు చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడితే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని విజయానంద్, వేణుగోపాల్ హెచ్చరించారు. దీనికి సంబంధించి 50,000 మంది బాధితులు ఉన్నారని చెప్పారు. విలేజ్ లోని సర్వే నెంబర్ 7లో కొంతమంది క్లెయిమ్స్ వేసుకుంటూ ఇది మా ల్యాండ్, మేము గవర్నమెంట్ ని కస్టోడియన్ గా పెట్టాము, గవర్నమెంట్ కేర్ టేకర్ మాత్రమే, ఇదంతా మా మదర్ పేరు మీద ఉన్నదని చెప్పి క్లెయిమ్ చేయడం జరుగుతోంది. యాక్చువల్గా మన రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబర్ 7 మొత్తం కూడా మన కాసర పహాని చూసుకుంటే 54-55 అప్పటి నుంచి కూడా అది సర్కారీ కంచాన వచ్చింది. తర్వాత అది ఎప్పుడైతే నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారో, ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి కూడా ఇదంతా జంగ్లాత్ కంచా అని చెప్పి క్లాసిఫికేషన్ ఉన్నది. సబ్సిక్వెంట్గా ఈవెన్ మన ధరణిలో చూసుకుంటే కూడా ఇదంతా అడవి అని చెప్పి రికార్డ్ అయి ఉన్నది. దాదాపుగా 582 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నది. దానికి అంతా కూడా వీళ్ళు కాంపౌండ్ వాల్ తోటి ఇదంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మన్సూరాబాద్ విలేజ్ లోని సర్వే నెంబర్ 7